రెడ్డిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇబ్బందికరంగా పోలీస్ ప్రవర్తన, ఇంద్రకీలాద్రిపై గందరగోళం. తాండూరులో అట్టహాసంగా దసరా ఉత్సవాలు, జనాల కేరింతల మధ్య రావణ దహనం. బలిఘట్టంలో పేలిన గ్యాస్ సిలిండర్, లక్షల మేర ఆస్తి నష్టం. రాయదుర్గం సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, 2 గంటల పాటు రైలు కోసం నిరీక్షించిన ప్రయాణికులు. డీటెయిల్స్ చూస్తే సమాజం పట్ల బాధ్యతగా ఉండాల్సిన పోలీసుల ప్రవర్తన ఇతరులకు ఇబ్బందికరంగా మారుతోంది. విజయవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తురాలి పట్ల ఓ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో అక్కడ గందరగోళకరమైన పరిస్థితి నెలకొంది. పాపతో నేను మాట్లాడుతుంటే ఆపు చేసి బండికి వెళ్ళిపోయాడు. కొడుకు అమ్మాయి ఓయని పిలుస్తా సార్, ఏంట్రా ఓ అని పిలుస్తున్నారు, వెళ్తే పిలుస్తాను బై బరాబర్ ఇలా కూడా పిలుస్తా అన్నాడు. సరే అని మా అన్నని పిలిచాక అంటున్నాడు వాళ్ళతో గొడవ వేసుకుంటే వీళ్ళు వచ్చి పోలీసు ఏం సార్ మాస్క్ ఇవ్వండి. వికారాబాద్ జిల్లా తాండూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జమ్మి వృక్షం వద్ద పూజలు చేశారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ఉత్సవ సమితికి కేటాయించిన భూమిలో 108 అడుగుల ఆంజనేయుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పారు. తమ కోటా నుంచి నిధులు కేటాయిస్తామంటూ హామీ ఇచ్చారు. హిందూ ఉత్సవ సమితికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. మరోవైపు పాత తాండూరులోని బోనమ్మ గుడిలో ప్రత్యేక పూజలు జరిగాయి. భూత విశేష సంఘాత్ బ్రహ్మణమిషం కమలాసనస్తమృషిం చ భూమి కేటాయించడం జరిగిందో మరి ఆ భూమిలో మరి త్వరలోనే ఈరోజు ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటే ఏంటంటే తొందరలోనే 6 నెలలు అంటున్నాడు బాలరెడ్డి, 6 నెలలు కూడా అవసరం లేదన్నా, కేవలము నెల రోజుల్లో తప్పకుండా అక్కడ ఒక 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మనము ప్రారంభిస్తామని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇక్కడ రెండోది ప్రహరీ కూడా అడిగినారు. ప్రహరీ కూడా మరి ఎమ్మటే మీరు ఎస్టిమేట్స్ వేసి తీసుకొచ్చినట్టయితే మరి నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టంలో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఒక్కసారి మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న నగదుతో పాటు బంగారం, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పేలుడు దాటికి గోడలు పడిపోయాయి. అయితే ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా పక్క గదిలో ఉండడంతో భారీ ప్రమాదం తప్పింది. రాత్రి సంఘటన జరిగినప్పుడు ఇక్కడ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? రెగ్యులర్గా మీరు 5 ఉంటారా? రాత్రి ఏ టైం అప్పుడు జరిగిందమ్మా ఇది? అది మరి సెపరేట్ బెడ్రూమ్లో ఉందంటున్నారు కదా, స్పేస్ సిలిండర్ అంటున్నారు కదా, అసలు మరి అది ఎలాగది ఫైర్ అయింది? అది ఇప్పుడు కూడా దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా అదే ప్లేస్లో పెట్టుకుంటాం. కాకపోతే రాత్రి ఎలా జరిగిందనే తెలియదు. ఇలా తొలి ప్లేస్ పడుకున్నాం అంతే. సీరియల్ చూస్తున్నాం, టీవీ బయట ఉండి మరి ఎలా జరిగింది ఏటో తెలియదు. పడుకున్న టీవీ ఆపేస్తారు. పడుకున్న టైంలో తప్పమని మంట వచ్చి బయట పరిగెట్టి వచ్చేస్తాం మొత్తం అందరం కలిపి. ఎవరికి ఏ విధమైన దెబ్బలు కానీ ప్రాణహాని కానీ ఏమీ లేదు. మాకు మట్టికి ఏమి బతకడానికి కానీ తినడానికి కానీ ఏమి కూడా పంట కూడా శుభ్రం కాలిపోయింది.
ధాన్యం గదిలో కూడా పోయి ధాన్యం కూడా శుభ్రం కాలిపోయాయి. అయ్యని బస్తాలు ఉంటాయమ్మా? ఉంటే దగ్గర 50 బస్తాల దాకా ఉంటాయి. ధాన్యం వాటిని ఇంకేమైనా ఉన్నాయా పంటలు? చాలా ఉన్నాయి, నాపరాలు ఉన్నాయి, మినువులు, పెసలు, బొబ్బర్లు చాలా అన్నీ పెట్టుకున్నాం. వాటి మీద అన్ని కూడా మట్టుకెళ్తాం. గడ్డి ఎప్పుడు పరస్పరంగా ఉంటుందని మనకి ఎప్పుడు ఓడి గడ్డిలో పెట్టుకుంటాం. వెనక నుంచి చూడుకుంటే ఆ గడ్డిలో పెట్టుకుంటాం. మాకు పనికోసం అయితే ఏమి లేవు ఇంట్లో. 2 బీరువాలు, 2 బీరువాలు, పెద్ద మంచం, అద్దం బీరువా ఒకటి, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సవాల నేపథ్యంలో అంతటా సందడి నెలకొంది. చెడు మీద మంచి విజయం సాధించడమే విజయదశమి పండుగ సందేశమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బర్కత్పురాలోని బీజేపీ సిటీ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విజయదశమి ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాలపిట్టను చూశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ మూలాలున్న ఇండోనేషియా, మంగోలియా లాంటి దేశాలు కూడా ఈ పండుగను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం విశేషమన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున విజయదశమి పండుగ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. ఈ పండుగ ముఖ్యంగా చెడు మీద మంచి విజయం సాధించడమే ఈ పండుగ ప్రధానమైనటువంటి ఉద్దేశం. గతంలో శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన రోజని, ఆ రకంగా అనేక విధాలుగా ఈ పండుగ గురించి పెద్దలు మనకు సందేశం ఇస్తూ ఉంటారు. మన దేశంలోనే కాదు, మన దేశ మూలాలు ఉన్నటువంటి అనేక ఇతర దేశాలలో కూడా హిందూయేతరులు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ పండుగ జరుపుకుంటారు. ఈ ఇండోనేషియాలో కూడా విజయదశమి చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటి పండుగ. మంగోలియా లాంటి బౌద్ధ మతం ఆధారంగా నడుస్తున్నటువంటి దేశాలలో కూడా విజయదశమి పండుగను అక్కడ చాలా అద్భుతంగా ప్రభుత్వ పరంగా కూడా నిర్వహించేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ సంవత్సరం కూడా దేశంలో విజయదశమి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున ప్రజలు నిర్వహించుకుంటున్నారు. ప్రధానంగా గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా ప్రజలు బయటికి వెళ్లకుండా, అనేక పండుగలు చేసుకోకుండా మరి ఇంటికి మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇటీవల శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు కరోనా మీద ఒక విజయం సాధిస్తామన్నటువంటి విశ్వాసం వచ్చి ఈరోజు చాలా మంది ధైర్యంగా బయటకు వచ్చి పండుగల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొంటున్నారు. కానీ కరోనా ఫస్ట్ డోసు, సెకండ్ డోసు వేసుకున్నటువంటి వాళ్ళు కూడా కరోనా నిబంధనలను పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకా 3-4 రోజులైతే దేశంలో 100 కోట్ల డోసులు కరోనా డోసులు వ్యాక్సినేషన్ చేసుకున్నటువంటి ప్రపంచంలో అతిపెద్ద దేశంగా భారతదేశము ప్రపంచ చిత్రపటంలో ఆవిర్భవించబోతున్నది. అనంతపురం జిల్లా రాయదుర్గం సమీపంలోని గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కర్ణాటకలోని చిక్కుజూజార్ నుంచి జిందాల్కు ఉక్కు పరిశ్రమతో వెళ్తున్నటువంటి గూడ్స్ రైలు ముందు భాగం చక్రాలు ఊడిపోయాయి. దీంతో అది పట్టాలు తప్పింది. ఈ క్రమంలో హుస్పేట నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన రైలు సోమలపురం స్టేషన్లో 2 గంటల పాటు నిలిచిపోయింది. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2 గంటల పాటు రైలు కోసం నిరీక్షించారు. రైల్వే శాఖ సాంకేతిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గంటలోపే పరిస్థితిని చక్కదిద్దారు. జేసీబీ సహకారంతో చక్రాలు ఊడిపోయిన రైల్వే బోగిని పక్కకు జరిపి ఈ మార్గాన్ని పునరుద్ధరించారు.
కర్నూలు జిల్లాలోని దేవరగట్టుకు భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి జరిగే కర్రల జైత్రయాత్రలో తలపడనున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ గ్రామంలో అనేక దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుండడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అఖండ గోదావరి హారతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తజనం పోటెత్తడంతో పుష్కర్ ఘాట్ కిటకిటలాడింది. ఈ కార్యక్రమానికి ఎంపీ భరత్ రామ్, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ గోదావరి తీరంలో పుట్టడం తన అదృష్టమన్నారు. సీఎం జగన్ ఆదేశంతో గోదావరి నిత్య హారతి కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. నదులకు హారతులతో నీరాజనం పలకడం మన సాంప్రదాయమని అన్నారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో వనస్థలిపురం పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. రైతు బజార్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో గంగా, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. బెంగళూరులో ఈ నెల 19 నుంచి జరగనున్న సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన తెలంగాణ స్విమ్మర్లకు జియాన్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ అకాడమీలో అభినందనల సభ నిర్వహించారు. దీనికి తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యులు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జియాన్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ అకాడమీ క్రీడాకారులపై తనకు ఎంతో నమ్మకం ఉందని చెప్పారు. జియాన్ అకాడమీకి చెందిన 24 మంది ఈతగాళ్లకు ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు. స్విమ్మర్లకు 24 గంటలు ఈతపైనే గురి ఉండాలని, శ్వాస అదే కావాలని ఆయన సూచించారు. అనంతరం జియాన్ సంస్థ చైర్మన్ జాన్ సిద్దికి మాట్లాడుతూ ఈ పోటీల్లో తమ సంస్థ స్విమ్మర్లు మరిన్ని పథకాలు దక్కించుకుంటారనే నమ్మకం తనకు గట్టిగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్విమ్మర్ల తల్లిదండ్రులతో పాటు శిక్షకులు, తెలంగాణ స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. హలో అండి, నా పేరు రాజేష్ అండి. నేను సాయి నిహార్ వాళ్ళ ఫాదర్ని. సాయి నిహార్ 8 years ఏజ్ నుంచి స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు గ్రూప్ అండర్-17లో మిడ్ ఏజ్ గ్రూప్లో తను పార్టిసిపేట్ చేస్తున్నాడు. జూనియర్ నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాడు. రేపు 19th 23rd వరకు జూనియర్ నేషనల్స్ ఉంది. అదే కాకుండా తను ఈసారి ఎక్స్పోజర్ కోసం సీనియర్ నేషనల్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. నేను హీఈస్ డూయింగ్ అట్లీస్ట్ 7 hours practice every day. So we are hoping to give good timing and also bring good name to the Swimming Association of Telangana as well as State of Telangana. Thank you. Namaskar. My name is John Siddiqui and I am the coach for Zion Sports Swimming Academy. We are happy to announce that our team is going for junior, sub-junior and senior nationals in Bangalore from 19th to 29th of October. The Telangana team consists of 51 swimmers, in which Zion Sports swimmers are 24. It's a proud moment for us that our swimmers have been selected for this event and have qualified for this event. And we are sure that we are going to come back with medals for Telangana state. I wish all our swimmers, Telangana team, all the best for the upcoming nationals. Thank you very much. విడన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇబ్బందికరంగా పోలీస్ ప్రవర్తన, ఇంద్రకీలాద్రిపై గందరగోళం. తాండూరులో అట్టహాసంగా దసరా ఉత్సవాలు, జనాల కేరింతల మధ్య రావణ దహనం. బలిఘట్టంలో పేలిన గ్యాస్ సిలిండర్, లక్షల మేర ఆస్తి నష్టం. రాయదుర్గం సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, 2 గంటల పాటు రైలు కోసం నిరీక్షించిన ప్రయాణికులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.